ఈసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ మ్యాచెస్ మార్చి 28న ఆరంభం కానున్నాయి. తొలి మ్యాచ్లో ప్రస్తుత విజేత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. ఇక ఈసారి ఐపీఎల్లో ఫ్యాన్స్కు మరింత ఉత్సాహం కలిగిస్తూ ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహమాన్ లైవ్ పర్ఫార్మెన్స్ కూడా చోటు చేసుకోనుందట. ముఖ్యంగా రెహమాన్ బాణీలు సమకూర్చిన తెలుగు సినిమా పెద్ది పాటలు ప్రధానాంశంగా ఈ లైవ్ షో సాగనుంది. ఇప్పటికే పెద్దిలోని 2 పాటలు మిలియన్స్ కొద్ది వ్యూస్ సంపాదిస్తూ సినీ అభిమానులను, మ్యూజిక్ లవర్స్ను ఆకర్షిస్తున్నాయి. ఇక రెహమాన్ లైవ్ షోతో పెద్ది పాటలకు మరింత ఊపు లభిస్తుందని తెలుస్తోంది. ఐపీఎల్ మ్యాచ్కు ముందుగానే చెన్నై సూపర్ కింగ్స్ మార్చి 22వ తేదీన గ్రాండ్ సెలబ్రేషన్స్ ఏర్పాటు చేయనుంది. అందులోని రెహమాన్ లైవ్ పర్ఫార్మెన్స్ కూడా ఉంటుందని తెలుస్తోంది. మన దేశంలో క్రికెట్ ఆటకు ఉన్నంత మంది అభిమానులు మరే ఆటకు లేరంటే అతిశయోక్తి కాదు. వారందరికీ ఆనందం పంచుతూ 2008 నుండి ఐపీఎల్ క్రికెట్ సీజన్ సాగుతున్నాయి. 17 ఏళ్లుగా మురిపిస్తున్న ఐపీఎల్ మ్యాచెస్లో గత సంవత్సరం సినిమా జోష్ను మిక్స్ చేశారు. గత ఏడాది మార్చి 22న ఐపీఎల్ సీజన్ మొదలైంది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ జరిగింది. ఈ ఓపెనింగ్ సెరమనీలో బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని, గాయని శ్రేయా ఘోషాల్, పంజాబీ కళాకారుడు కరణ్ ఔజ్లా తమ ప్రదర్శనతో సందడి చేశారు. ఆ సంప్రదాయాన్ని అనుసరిస్తూ ఈసారి ఏఆర్ రెహమాన్ గాన కచేరీ సాగనుందని తెలుస్తోంది. ఐపీఎల్లో ఇప్పటిదాకా అత్యధిక సార్లు విజేతలుగా నిలిచిన ఘనతను చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు సాధించాయి. ఈ 2 జట్లు చెరో 5 సార్లు విన్నర్స్గా నిలిచాయి. చెన్నై సూపర్ కింగ్స్కు మరింత జోష్ తీసుకొచ్చేందుకే ఏఆర్ రెహమాన్ లైవ్ పర్ఫార్మెన్స్ను జోడించారని తెలుస్తోంది. ఈసారి జరగబోయే ఐపీఎల్ టోర్నమెంట్లో 10 జట్లు మొత్తం 84 మ్యాచెస్ ఆడనున్నాయి. మార్చి 28 నుండి మే 31 దాకా ఈ సీజన్ సాగనుంది. ఫైనల్ను బెంగళూరులో నిర్వహించనున్నారు. ఈ ఐపీఎల్ కారణంగా రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందిన పెద్దికి కూడా ఓ స్పెషల్ క్రేజ్ క్రియేట్ అయ్యేలా ప్లాన్ చేశారు. అందులో భాగంగానే రెహమాన్ పెద్ది సాంగ్స్ లైవ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. పెద్ది చిత్రం ఏప్రిల్ 30న విడుదల కానుంది. అప్పటికి ఇంకా ఐపీఎల్ మ్యాచెస్ సాగుతూ ఉంటాయి. అందువల్ల ఐపీఎల్లో క్రికెట్ ఫ్యాన్స్ను సైతం పెద్ది సాంగ్స్ ఆకర్షించి ఆ మూవీ రిలీజ్కు జనాన్ని థియేటర్స్కు పరుగులు తీసేలా ప్లాన్ చేశారు. ఇప్పటి వరకు ఏఆర్ రెహమాన్ స్వరకల్పన చేసిన స్ట్రైట్ తెలుగు మూవీ ఏది సక్సెస్ రూట్లో సాగలేదు. ఆ లోటును పెద్ది తీరుస్తుందని తొలి నుంచి వినిపిస్తోంది. అందుకు ఐపీఎల్లో సాగే రెహమాన్ లైవ్ పర్ఫార్మెన్స్ కూడా దోహదం చేస్తుందేమో చూడాలి.